హలో, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత లేదా పవిత్రత మన జీవితంలోకి ఎలా వస్తుంది అనేది చూసినట్లయితే నేను ఇలా అనుకునేవాడిని ఒకప్పుడు. ఎలా అంటే ప్రార్థనలు చేయటం వలన, పాపానికి దూరంగా బ్రతకటం వలన, నన్ను నేను కాపాడుకొనటం వలన, అదే రీతిగా నీతి కార్యాలు చేయటం వలన, పరిశుద్ధులతో సహవాసంలో ఉండటం వలన, అంటే ఆత్మీయుల సహవాసంతో ఉండటం వలన పవిత్రత వస్తుంది అని నేను అనుకునేవాడిని. సో ఒకరోజు నాకు దేవుడు తెలియపరిచింది ఏంటంటే, పవిత్రత, పరిశుద్ధత మన జీవితంలోకి ఎలా వస్తుంది అనేది వాక్యానుసారంగా యోహాను సువార్త 15:3 రాయబడి ఉన్నది. నేను మీతో చెప్పి ఉన్న మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని రాయబడ్డది. ఇప్పుడు చూడండి, పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధత ఒక వ్యక్తి జీవితంలోకి వాక్యముల నుండి వస్తుంది. వాక్యం వినటం వలన వస్తుంది. వాక్యాన్ని చదువుతూ ధ్యానించటం వలన పవిత్రత, పరిశుద్ధత అనేది వస్తుంది. అంటే వాక్యము ఒక వ్యక్తిని ప్రతిష్ఠిస్తుంది, పవిత్రపరుస్తుంది, నూతన పరుస్తుంది, నవీకరిస్తుంది. చూసారా, నేను ఇదివరకు వేరే థాట్స్తో ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. మన నీతి క్రియలు కాదు, మన భక్తి పూజలు కాదు, ఇంకోటి ఏది కాదు. వాక్యాన్ని చదువుతూ ధ్యానించటం వలన, లేదా వాక్యాన్ని వినటం వలన ఆ వాక్యము మన జీవితంలో ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్.